దైవజనులు బాపట్ల రెవరెండ్ ప్రశాంత్ రాజు గారు ఇటీవలే స్వర్గస్థులైనారు. వారు రాసిన అద్భుతమైన అపురూపమైన ఆరాధన గీతరాజము ఆలపిస్తాను, మీరు ఆలకించండి. ఎంతో సుందరుడో మతాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడో మతాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడో మతాను. ధవళ వరుణుడు రత్న వరుణుడు నా ప్రియుడు. ధవళ వరుణుడు రత్న వరుణుడు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడాతడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడాతడు. ధవళ వరుణుడు రత్న వరుణుడు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడాతడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. అవలీలగానతని గురితింపగలను. అవలీలగానతని గురితింపగలను. ఎంతో సుందరుడను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడను. కురులు నొక్కులు గల్గి స్ఫురద్రూపియగు విభుడు. కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు. మరులు మనసున నింపు మహనీయుడాతడు. మరులు మనసున నింపు మహనీయుడాతడు. సిరులు కురిపించేను వరదేవతనయుడు. సిరులు కురిపించేను శ్రీదేవతనయుడు. విరబోయు పరలోక చారోను విరజాజి. విరబోయు పరలోక చారోను విరజాజి. ఎంతో సుందరుడను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడను.
పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు. పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు. కలుషము కడిగిన కమలాల కనుదోయి, కలుషము కడిగిన కమలాల కనుదోయి, విలువైన చూపు సగే వరమేరి తనయుండు, విలువైన చూపు సగే వరమేరి తనయుండు. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. అతడతి కాంక్షణీయుండు రాయుండు, అతడతి కాంక్షణీయుండు రాయుండు. అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు. అతడతి కాంక్షణీయుండు రాయుండు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు. ఆతని నోరతి మధురంబు మధురంబు, ఆతని నోరతి మధురంబు మధురంబు. ఆతని పలువరుస ముత్యాల సరి వరుస, ఆతని పలువరుస ముత్యాల సరి వరుస. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో 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 సుందరుడమ్మ తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఇది కూడా ఒక అజరామరమైన పాట. దైవజనులు రెవరెండ్ ప్రశాంతరాజు గారు, నాకు ప్రియమైన అన్నగారు, మరి ఇటీవలే దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. చాలా దుఃఖకరం. అలాంటి వ్యక్తులు మళ్ళీ రీప్లేస్ చేయలేం. ఇంకొకరిని ప్రశాంతరాజు గారిని తీసుకురాలేం మనం. మరి ఒకరొకరు తమ నిత్య నివాసాల్లో చేరుకుంటున్నారు. మరి మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి. ఏదో ఒక రూపేణ మరణము లేకపోతే ఎత్తబడము, అదో ఇదో ఈ రెండు ద్వారాల గుండా మనందరం మహిమ నివాసాల్లో అయితే చేరవలసిన వారమే. నిలవరమైన పట్టణము మనకు ఈ భూమి మీద లేదు. వీ బిలాంగ్ టు దట్ హోలీ గ్లోరియస్ కంట్రీ. మన దేశం అది, పరలోకము నా దేశము. ఇక్కడ ఉండాలి అనే ఆశకు కారణం ఒకటే, సృష్టికర్తకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మనకు బయలుపరచబడింది. దాన్ని మనం పూర్తి చెయ్యాలి. ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ కాస్ట్. ప్రాణమైనా వదిలేస్తాము కానీ దేవుని ప్రణాళికను వదలము.
వదలకుండా దానిని సంపూర్తి చేస్తాం అనే పట్టుదలతో ఉన్నాం గనుక మనం దేవుణ్ణి అడుక్కుంటున్నాం. ఈ ప్రణాళిక నెరవేర్చడానికి మనకు ధనము కావాలి, తర్వాత అభిషేకము కావాలి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అసలు ముందు ఆయుష్కాలం కావాలి. బ్రతుకుంటే కదా అభిషేకమైన ఐశ్వర్యమైన పనికొచ్చేది. కాబట్టి ఆరోగ్యముతోనూ ఐశ్వర్యముతోనూ అభిషేకముతోనూ ఈ 3 ప్రామినెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యము, ఆత్మాభిషేకం, ఐశ్వర్యం. ఈ 3 విషయాలతో మనము దీర్ఘాయుష్షు కలిగి ఉండాలి. దీర్ఘాయుషు చేత అతన్ని తృప్తి పరుస్తానన్నాడు. ఈ 3 ఉంటేనే తృప్తి. దీర్ఘాయుషు ఉండి ఆరోగ్యం లేదనుకో, తృప్తి లేదు, అదొక నరకమే. 100 ఏళ్ళు బ్రతుకుతాం, పుట్టెడు రోగాలు ఉన్నాయి, ఏమి లాభము? ఆరోగ్యం ఉంటేనే దీర్ఘాయుష్యులో మనం తృప్తి పొందగలుగుతాం. కావలసిన ధనం ఉంటేనే తృప్తి పొందగలుగుతాం. ఆరోగ్యము, ఐశ్వర్యము ఈ 2 ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే గుండు సున్నా. గనక లాంగ్ లైఫ్ విత్ అనాయింటింగ్, లాంగ్ లైఫ్ విత్ గుడ్ హెల్త్, లాంగ్ లైఫ్ విత్ వరల్డ్లీ వెల్త్, ఈ 3 కలిసిన దీర్ఘాయుషు మనకందరికీ, సత్య సంబంధులందరికీ ఉండాలనే మేము అర్ధరాత్రి నుండి వేకోజాము దాకా 6-7 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాం. అదొక్కటే ప్రార్థన. దేవా, నీ బిడ్డలందరూ ఆరోగ్యంగా జీవించాలి, ఐశ్వర్యంతో జీవించాలి, అభిషేకంతో జీవించాలి. అన్ని డినామినేషన్స్లోని క్రైస్తవులు ఐశ్వర్యవంతులు కావాలని నిద్రను త్యాగం చేసి మనం ఎప్పుడు కోవిడ్ రాకముందు నుంచి అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాం. ముందు నా ప్రార్థన టీంలో క్రిస్టఫర్, అమృత్, ఇంకా జీవన్ కదా బాబు, మీరే కదా కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. తర్వాత ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేద్దామని చెప్పేసి లైవ్లోకి ఆన్లైన్ వెళ్ళిపోయి జూమ్ యాప్ ద్వారా ఇప్పుడు మొత్తం కొన్ని వందల మంది ప్రార్థన చేస్తున్నారు. ఒక 60 సిస్టమ్స్ కనెక్ట్ అయినాయి అనుకోండి, 60-70 సిస్టమ్. మొన్నైతే 90 దాకా పోయింది నెంబర్. ఒక్కో సిస్టమ్ ముందు కనీసం 2, 3, 4, 5 ఉంటారు. అట్లా కనుక కనీసం ఒక 200 మంది అయితే ప్రతి రాత్రి అర్ధరాత్రి ప్రారంభించి వేకోజాము దాకా ఇదే ప్రార్థన చేస్తున్నారు. స్వార్థము లేని ప్రార్థన, సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకైనటువంటి ప్రార్థన చేస్తున్నారు. అలాగే చేస్తాము. మనము అనుకున్నది నెరవేరేదాకా యాకోబులాగా యేసయ్య కాళ్ళు పట్టుకొని వదలకుండా ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం.